హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మోహన్ లాల్ ఈయనంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు. అయితే మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ లాల్ అయితే ప్రజెంట్ ఆయన కొన్ని సినిమాలలో మంచి నటనతో అయితే మనందరినీ మెప్పించారు అనుకోవచ్చు. అయితే ఆయన సినిమాలోని సాంగ్ కూడా చాలా మటుకు హిట్ అవుతూ ఉంటాయి. ఇక కొరటాల శివ రీసెంట్గా ఇప్పుడు సెప్టెంబర్ 27న దేవరా మూవీతో అయితే మన ముందుకు వస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో అయితే బిజీగా ఉంది. వాటన్నింటికి సంబంధించి కూడా సక్సెస్ వైపుగానే వెళ్తుంది అనుకోవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన దేవరా మూవీని 2 పార్ట్లుగా తీయాలి అనుకున్నారు. ఓకే, పార్ట్ 1 ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే పార్ట్ 2కి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే పార్ట్ 1 అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్తోని అటు ఎన్టీఆర్ ఆయన నెక్స్ట్ మూవీ కోసం అయితే ముందుకు వెళ్తున్నారట. ఇక 1 ఇయర్ వరకు ప్రశాంత్ నీల్ అయితే టైం ఇచ్చే అవకాశం లేదు. ఇక 2026 వరకు ఖచ్చితంగా దేవర్ అయితే సెట్స్ పైకి రాదు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ 1 ఇయర్ టైం ఉంది కదా, మరి 1 ఇయర్లో నేనెందుకు ఖాళీగా ఉండాలి అనుకున్నాడో ఏమిటో కొరటాల శివ. ఇటు ప్రణవ్ లాల్కి సంబంధించి ఆయనతో ఒక సినిమా అయితే డిసైడ్ చేసుకున్నాడు. అది కూడా ఒక మంచి లవ్ అండ్ యాక్షన్ ప్యాక్ మూవీ లాగా ఉండబోతుందట. అటు స్టోరీ కూడా ప్రణవ్ లాల్కి అదేవిధంగా మోహన్ లాల్కి చాలా నచ్చిందట. సో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక కొరటాల శివ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. అదేవిధంగా ఇటు ప్రణవ్ లాల్ అదేవిధంగా కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో మోహన్ లాల్ ఒక కీలక పాత్ర కూడా పోషించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి చూసుకుంటే అటు హీరోయిన్లు అయితే ఆల్రెడీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక డైరెక్టర్ కూడా నేనెందుకు ఖాళీగా ఉండాలి, నేను కూడా ఫుల్ బిజీ అయిపోతాను అనుకున్నారో ఏమో సినిమాలు అయితే తీస్తున్నారు.